మిత్రులారా అందరికీ జై భీమ్. ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరుగుతున్నటువంటి మాతా రమాబాయి అంబేద్కర్ గారి స్మారక అవార్డులను గొప్ప సామాజికవేత్తలైనటువంటి బహుజన నేతల యొక్క భార్యలకు ఇచ్చి సత్కరించి కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకోవడం కోసం మాతా రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు వచ్చి కార్యక్రమాన్ని చేస్తోంది. రాజ్యాంగ రక్షణ దళ్ సమితి మా అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని బహుజన ఉద్యమాలకి ఊతగా ఉన్నటువంటి ప్రగతిశీలవాదులందరూ కూడా పాల్గొని ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరైతే విశ్వ విజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అఖండమైనటువంటి తెలివితేటలతోటి, కృషితోటి, ఆయన విఘ్నతతోటి ఇచ్చినటువంటి రాజ్యాంగం వెనుక కూడా ఆ తల్లి మాతా రమాబాయి యొక్క సహచర్యము, ఆమె తోడ్పాటు అద్వితీయంగా ఉన్నదన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారు. మాతా రమాబాయి ఆయనకు అనేక క్లిష్ట సమయాల్లో వెన్నుదన్నుగా ఉండి కుటుంబాన్ని ఆమె భుజస్కంధాల మీద మోసినటువంటి వీరనారి, గొప్ప దేశభక్తురాలు. ఇలాంటి దేశభక్తులు ఈ సంఘాల తరఫున ఈ బహుజన వర్గాలకు, నిమ్న వర్గాల కోసం పనిచేసినటువంటి అనేక ఉద్యమకారులు, అలాగే మేధావులు వర్గాలకు సంబంధించిన వారిని మేము గుర్తించి వారి భార్యలను, వారి వెనుక ఉండి వాళ్ళ తోడ్పాటును ఒక మూల స్తంభం వలె వాళ్ళకి నిలబడి సహకరించినటువంటి వారి సతీమణులను సగౌరవంగా సన్మానించుకోవాలని మాతా రమాబాయి అంబేద్కర్ గారి అవార్డును, ద సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అన్నటువంటి అవార్డును ఇచ్చి సత్కరించి గౌరవించి మా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకోవాలని ఈ సందర్భంగా మేము పూనుకున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యి తప్పనిసరిగా ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ యొక్క అభినందనలు, మీ యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్.